హాయ్ ఫ్రెండ్స్, ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ దాదాపుగా గ్రూప్ 2తో సమానమైన జాబ్. మరి ఇలాంటి జాబు కొన్ని సంవత్సరాలకు ఒకసారి మనకి నోటిఫికేషన్స్ ఇస్తుంటారు. ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్లో 251 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. ఇది ఒక రకం చెప్పాలంటే గుడ్ నెంబర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏఎస్ఓ అనేదానికి అందరూ ఎలిజిబుల్ కాదు. సో ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీలో ఏదైనా ఒక సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్ తీసుకున్న వాళ్ళు ఏదైనా ఒక ఇయర్లో కానీ లేదా 2 ఇయర్స్లో కానీ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. కాబట్టి కాంపిటీషన్ చూస్తే అంటే మిగతా మనకు జాబ్స్తో పోల్చుకుంటే ఖచ్చితంగా దీనికి తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. అలా అని తక్కువ అంచనా వేయకూడదు, ఎందుకంటే ఈసారి పోటీ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. సో అయితే మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని, అంటే మీకు తెలుసు ఆగస్టు 15కి మనకి నోటిఫికేషన్ వస్తుంది. మన ప్రీవియస్ ఎగ్జామ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే, అంటే ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ కనుక అబ్జర్వ్ చేస్తే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చాలా తక్కువ టైం ఇస్తున్నారు. జస్ట్ 50 డేస్, 55, 60 డేస్ కూడా ఇవ్వట్లేదు. అంటే అక్టోబర్లో కానీ లేదా నవంబర్లో కానీ ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంది. అంటే మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా అంటే 7 to 8 మంత్స్ మీకు టైం ఉంటుంది. సో ఈ 7 to 8 మంత్స్ని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఏఎస్ఓ జాబ్ మీదే. సో అయితే ఈ 7 to 8 మంత్స్ మీరు పేపర్ 1, పేపర్ 2 రెండు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పేపర్ 1, పేపర్ 2 అంటే చాలా సిలబస్ ఉంది. మీరు సరైన ప్రణాళికతో ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు ఈ ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఓకేనా, రైట్. సో అయితే మనకి ఇందులో ఏఎస్ఓ సంబంధించి మనకి మీరు డ్యూటీస్ ఎలా ఉంటాయి, వాటికి సంబంధించిన ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, అలాగే మనకి రివైజ్డ్ పే స్కేల్ 2022 ప్రకారం ఏఎస్ఓకి సంబంధించిన సాలరీ ఏంటి అనేది మీకు నేను డిస్కస్ చేస్తాను. సో అయితే ఈ డిస్కస్ చేసే ముందు మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో ఏఎస్ఓ సంబంధించిన కంప్లీట్ కోర్స్ మీకు అవైలబుల్గా ఉంది. సో దీని ఫీజు వచ్చేసి 5,000 రూపీస్ ఉంటుంది. అయితే ప్రజెంట్ మీకు 2,900 రూపీస్కే మీకు ఈ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇందులో మీకు ఏం కవర్ అవుతాయంటే పేపర్ 1, పేపర్ 2 రెండు కవర్ అవుతాయి. ఓకే, సో కంప్లీట్ సిలబస్ కవర్ అవుతుంది. అలాగే ఫ్యాకల్టీ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే స్టేట్ టాప్ ఫ్యాకల్టీ ఉంటారు. మీకు తెలుసు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో అందరూ కూడా మినిమం 15 to 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. సో మరి ఇంత టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ కంప్లీట్ కోర్స్ పేపర్ 1, పేపర్ 2 5,000 రూపీస్ ఉన్నది జస్ట్ మీకు 2,900కే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ మీకు చాలా వరకు క్లాసెస్ రెడీగా ఉన్నాయి. అయితే ఇంకా క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మీకు అప్డేటెడ్ క్లాసెస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటారు. మరి ఆ క్లాస్ చూసి సార్ ఇది లేదు అది లేదు అంటే స్టాటిస్టిక్స్లో ఇవి లేవు, అకౌంట్స్లో లేదు అని అనుకోకండి. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా అంటే ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. సో ఎవ్రీ డే మీకు ఏదో ఒక వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటారు. సో మీకు ఆల్రెడీ చాలా సిలబస్ ఉంది. మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఈ అవకాశాన్ని 80% మిస్ చేసుకోకండి. ఓకేనా. మరి ఈ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో కనిపిస్తుంది. ఇక్కడ మీకు లోగో కనిపిస్తుంది, అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన కోర్స్ కనిపిస్తుంది. సో అక్కడ నుంచే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఓకేనా, రైట్. మరి ఇక డ్యూటీస్ తీసుకుంటే మనకి డ్యూటీస్ ఏముంటాయి ఏఎస్ఓ సంబంధించినవి. సో ఈ డ్యూటీ అనేది మనకి మండల్ హెడ్ క్వార్టర్స్లో తహసీల్దార్ ఆఫీస్లో ఉంటుందన్నమాట. సో అక్కడ నుంచి మనం జాబ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆ డ్యూటీ ఏమిటి మనకి సిపిఓ అంటే చీఫ్ ప్లానింగ్ ఆఫీస్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్కి మనం అంటే ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో సో ఇక్కడ రిపోర్ట్స్ అన్నీ సిపిఓకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మెయిల్ ద్వారా కానీ ఎలాగైనా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో రిపోర్ట్స్ అంటే ఏముంటాయి, మెయిన్ డ్యూటీస్ ఏముంటాయి మరి ఏఎస్ఓ అంటే మెయిన్లీ కలెక్షన్ ఆఫ్ డేటా. సో డేటాని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో డేటాని కలెక్ట్ చేయాలి అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్ ఉంటాయి. అంటే సీజనల్ డేటా కావచ్చు, అంటే సీజనల్ డేటా అంటే మనకి రెయినీ సీజన్ సంబంధించి కావచ్చు. అలాగే ఆ వీక్లీ రిపోర్ట్సు, మంత్లీ రిపోర్ట్సు, ఇయర్లీ రిపోర్ట్సు ఇలా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో వీటితో పాటు మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి డేటా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ కలెక్ట్ చేసి దాని రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి సిపిఓ చీఫ్ ప్లానింగ్ ఆఫీస్కి పంపించాల్సి ఉంటుంది. అలాగే వీటితో పాటు మనకి సెన్సెస్ ఉంటుంది, అంటే గవర్నమెంట్ సంబంధించిన సెన్సెస్ సర్వే ఉంటుంది. ఇంకా వేరియస్ సర్వేస్ సంబంధించిన ఏవైతే ఉంటాయో
అవన్నీ ఒక రిపోర్ట్స్ ప్రిపేర్ చేసి ఆ రిపోర్ట్స్ సిపిఓకి ఎప్పటికప్పుడు పంపించాల్సి ఉంటుందన్నమాట. ఓకే రైట్. ఇది మెయిన్ డ్యూటీస్. ఓకే రైట్. మరి ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి మనకి? సో ప్రమోషన్స్ తీసుకుంటే మనకి ఇందులో 7 స్టేజెస్ ఉంటాయి. 7 స్టేజెస్ అంటే మీకు ఏఎస్ఓ నుండి ఫైనల్గా లాస్ట్ స్టేజ్ ఏంటంటే మీరు డైరెక్టర్ కావడానికి అవకాశం ఉంది. డైరెక్టర్ కావడానికి అవకాశం ఉంది. అయితే ఈ మధ్యలో మరి చాలా స్టేజెస్ ఉంటాయి. అంటే మొత్తం టోటల్ 7 స్టేజెస్ అంటే ఏఎస్ఓలో తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే డిప్యూటీ ఎస్ఓ. ఓకే, డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్, తర్వాత ఎస్ఓ స్టాటిస్టికల్ ఆఫీసర్, తర్వాత నెక్స్ట్ ఏడి అంటే అసిస్టెంట్ డైరెక్టర్, నెక్స్ట్ డిప్యూటీ డైరెక్టర్, తర్వాత డిప్యూటీ తర్వాత మనకి జాయింట్ డైరెక్టర్. సో ఇలా ప్రమోషన్స్ ఉంటాయి. ఫైనల్గా వచ్చేసి డైరెక్టర్ ఉంటాయి. సో ఇలా 1 2 3 4 5 6 7 అంటే ఇన్ని స్టేజ్లో ప్రమోషన్స్ రావడం ఛాన్స్ ఉంటుంది. అయితే ఇందులో మనకి ప్రమోషన్స్ అంటే ఏఎస్ఓ నుండి డిప్యూటీ ఎస్ఓ కావడానికి కొంత టైం, అంటే ఇమీడియట్లీ ప్రమోషన్స్ ఉండవు, కొంత టైం పడుతుంది. తర్వాత 1 by 1 ఇలా ప్రమోషన్స్ నుంచి డైరెక్టర్ వరకు వెళ్ళడానికి ఒక మంచి అవకాశం. ఓకే రైట్. సో ఇది ప్రమోషన్స్. సాలరీ విషయానికి వస్తే మనకి రివైజ్డ్ పే స్కేల్ 2022 ప్రకారం మనకి 37,640 బేసిక్ ఉంటుంది. సో 1,15,500 వరకు మనకి ఇలా సాలరీ ఉంటుంది అన్నమాట. ఓకే రైట్. సో తర్వాత కూడా మీకు సాలరీ అంటే ఖచ్చితంగా ఇంకా ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది కాబట్టి సో ఇది ఒక మంచి అవకాశం. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రావు, కొన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తాయి కాబట్టి ఈ వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకుండా సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఓకే.